అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మల్లాది రమాంజలి గారు రచించిన పట్టుకొమ్మలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. డిసెంబర్ చలి వణుకు పుట్టిస్తోంది. దూరంగా పొగమంచు కమ్ముకొని ఉంది. ఎదురుగా వెహికల్స్ వస్తున్నా సరిగ్గా కనబడటం లేదు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పెద్ద వృక్షాలున్నా పొగమంచు కప్పేయడం వల్ల అదో మాదిరిగా ఉన్నాయి. అంత మంచులో కూడా మార్నింగ్ వాక్ చేయనిదే గోపాలకృష్ణకు నాకు రోజు గడిచినట్లు ఉండదు. అలాగే ఆ రోజు బయలుదేరాం. గోపాలకృష్ణ నేను ఒకే వయసు వాళ్ళం, పక్క పక్క ఇళ్ల వాళ్ళం, ఒకే ఆఫీసులో పనిచేసేవాళ్ళం. గోపాలకృష్ణ వయసు 50 దాటుతున్నా 25 కుర్రాడిలా హుషారుగా ఉంటాడు. అతని భావాలు కూడా అలానే ఉంటాయి. నేను అతనికి పూర్తిగా వ్యతిరేకం. ఏమిటోయ్ ఆనందరావు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటావు. ఈ జీవితం చాలా చిన్నదయ్యా. బ్రతికున్నన్నాళ్ళు హాయిగా బ్రతికేయాలి. జీవితాన్ని అందంగా ఆనందంగా అనుభవించాలి. ఎప్పుడూ ఆ మాటే చెప్తూనే ఉంటాడు. నేను నవ్వేస్తూ ఉంటాను. ఆ రోజు ఏదో కొత్త విషయం చెప్తానని బయలుదేరింది మొదలు చెప్పుకొస్తున్న గోపాలకృష్ణ సగం దూరంలోనే తను చెప్పదలుచుకున్న విషయం గురించి మర్చిపోయాడు. గోపాలకృష్ణకి మతిమరుపు ఎక్కువ. గోపాల్, ఏదో కొత్త విషయం చెప్తానన్నావు, గుర్తు చేశాను. అవును, మర్చిపోయానోయ్. మా అబ్బాయికి మా చెల్లెలు ఏదో సంబంధం ఉందని చెప్పింది. రేపు వెళ్ళి ఆ పిల్లని చూసి రావాలి. నీవు చెల్లాయి కూడా వస్తే సంతోషిస్తాం. కానీ మరీ పల్లెటూరి సంబంధమోయ్. పిల్ల బాగానే చదువుకుందనుకో. ఈ సిటీలో ఇమ్మడగలిగిన పిల్ల, చాకులాంటి పిల్లని చూద్దామనుకుంటే మా చెల్లెలు ఊరుకోవడం లేదోయ్. చూసిన ప్రతి పిల్ల నచ్చాలని లేదు కదా. చూద్దాం అన్నాడు. పల్లెటూరి పిల్లల గురించి అంత తక్కువగా అంచనా వేయకు గోపాల్. వాళ్ళు పద్ధతిగా ఉంటారు. అనకువ, ఆప్యాయత, అవగాహన పాలెక్కువ. ఎక్కడైనా ఇమిడిపోతారు. నా అభిప్రాయం చెప్పాను. అవునోయ్, మీ ఆవిడ మా ఆవిడ పల్లెటూరు రకాలే అనుకో. ఆ రోజులకు ఈ రోజులకు తేడా లేదు అన్నాడు. నడుస్తూనే జోబులోంచి ఆ పిల్ల ఫోటో తీసి చూపాడు గోపాల్. అప్పటికి మంచుతెరలు విడిపోయి సూర్య భగవానుడు ఆకాశంలోంచి తొంగి చూస్తున్నాడు. పిల్ల ఫోటో చాలా బాగుంది. గోపాల్ ఇంటికి తగ్గ కోడలు ఆమె అనిపించింది నాకు. ఆ మాటే అతనితో చెప్పాను. తల పంకించి ఫోటో జేబులో పెట్టుకుని నాకు బాయ్ చెప్తూ ఇంట్లోకి నడిచాడు. ఆఫీస్కి టైం అవడంతో ఇక త్వరగా బయలుదేరాలన్నట్లుగా నేను ఇంట్లోకి నడిచాను. పెళ్లి చూపుల ఏర్పాట్లు బాగానే చేశారు ఆడపెళ్లివారు. నరేష్ ఆఫీస్లో బిజీగా ఉండటం వల్ల మాతో రాలేకపోయాడు. గోపాల్ కుటుంబంతో మేము వెళ్ళక తప్పలేదు. పిల్ల తండ్రి ఆ ఊళ్ళో మూతుబరి రైతు. పల్లెటూరి పంచకట్టులో హుందాగా ఉన్నాడు. మర్యాదలకు లోటు లేదు. గోపాల్ చెల్లెలు ఆ ఇంట్లో ఒక సభ్యురాల్లా వారికి సహాయం చేస్తుంది. పెళ్లి కూతురు ఆ ఊరికి 15 మైళ్ళ దూరంలో కొత్తగా పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్లో ఆఖరి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతుంది. పిల్ల మంచి రూపసి. దానికి తోడు వినయం విధేయత కలిగినదని ఇట్టే చెప్పేయొచ్చు. ఆ పిల్ల నాకు బాగా నచ్చింది. గోపాల్ ముఖంలోకి ప్రసన్నంగా చూశాను. అతని ముఖం అప్రసన్నంగా ఉంది. ఉండి ఉండి పిల్ల తండ్రి వంక ఈసడింపుగా చూస్తున్నాడు. అతన్ని అడగకుండానే ఈ సంబంధం నచ్చలేదని తెలిసిపోయింది నాకు. ఆ రాత్రి గోపాల్ చెల్లెలు వాణి ఇంట్లో బస చేశాం. ఏమన్నాయా, పెళ్లి కూతురు నచ్చిందా? వాళ్ళకేం చెప్పమంటావు అన్నది వాణి. గోపాల్ ఓ 10 నిమిషాలు నసిగి, ఆ అమ్మాయి తండ్రి మరీ బండినాయుడులా ఉన్నాడమ్మా. రేపు మన వాడి పెళ్లి రిసెప్షన్లో నా వియ్యంకుడని చెప్పుకోవడానికి నాకు సిగ్గిచేటే. మరీ మోటుగా నల్లగా తుమ్మ ముద్దలా ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఈ పల్లెటూరు పిల్లను మెడలో డోలు అన్నట్టు మా వాడికి కట్టబెట్టనా? నరేష్ చిన్నతనం నుంచి సిటీ జీవితానికి అలవాటు పడ్డాడు. ఏ పండక్కో పబ్బానికో వెళ్ళినా అసలు కనీసపు సౌకర్యాలు లేని ఆ ఇంట్లో 2 రోజులు కూడా ఉండలేడు. మాకు నచ్చలేదని చెప్పాయి వాణి, మొహమాటం లేనట్లుగా అన్నాడు గోపాల్. వాణి ముఖం కోపంతో ఎర్రబడింది. అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను, నీ కొడుకు పిల్లతో కాపురం చేస్తాడా, పిల్ల తండ్రితోనా? సూటిగా ప్రశ్నించింది. ఆవిడ ప్రశ్నకు నవ్వొచ్చినా గోపాల్ ముఖం చూసి బలవంతంగా ఆపుకున్నాను. తండ్రి వ్యవసాయదారుడైతేనేమిటి, ఉద్యోగస్తుడైతేనేమిటి, మంచితనం ముఖ్యం అన్నయ్య. తను చదువుకోలేదనే తన పిల్లను గొప్పగా చదివిస్తున్నాడు. మహాలక్ష్మి చాలా మంచి పిల్ల. నా మాట విని నీ ఇంటి మహాలక్ష్మిగా చేసుకో. నీవు చెప్పొదినా, వదినగారికేసి చూస్తూ నచ్చ చెబుతున్నట్లుగా అన్నది వాణి. మీ అన్నగారిష్టమే నా ఇష్టం వాణి, గోపాల్ భార్య అంది. నాకు నా స్టేటస్ ముఖ్యం వాణి. పిల్లలతో పాటు పిల్ల తండ్రికి కూడా గొప్పగా చెప్పుకునే చరిత్ర ఉండాలి. ఈ నిరక్షర కుక్షి నా వియ్యంకుడు కాతగడు.
చెప్పేది ఇంకేమీ లేనట్లు అన్నాడు గోపాల్. అన్నగారి మాటలను విన్న వాణి మరేమీ మాట్లాడలేకపోయింది. ఈ విషయంలో గోపాల్ మరోసారి ఆలోచిస్తే బావుండేది అనిపించింది నాకు. అది వారి నిర్ణయం, వారి స్వవిషయం. నేను నోరు మెదపలేదు. మర్నాడు ఊరు బయలుదేరాం. ఊరు వచ్చేసి 10 రోజులైనా మహాలక్ష్మి కుటుంబం నా కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఆ పిల్ల నా కోడలైతే అనే ఆలోచన ఎన్నోసార్లు రాకపోలేదు. ఆ మాటే నా భార్యతో అన్నాను. ఆమె పల్లెటూరులో పుట్టి పెరిగినా తను పురిటికందుగా ఉన్నప్పుడే సిటీ లైఫ్కి అలవాటు పడిన భ్రమలో ఉంటూ వచ్చింది. ఆ పిల్ల మరీ నాటుగా ఉందండి, మన మహేష్కి తగదు, ఒక్క మాటలో చెప్పింది నా భార్య. రూపం భావాలు మోడర్న్ గా మార్చుకున్నా మా ఆవిడ ఛాయాదేవికి ఎక్కువ, సూర్యకాంతానికి తక్కువ. ఆ నిజం పిల్లైన మర్నాడే విధి లేక జీర్ణించుకున్నాను. ఎన్ని రోజులైనా మహాలక్ష్మి బదులుగా వేరెవర్ని నా కొడుకు పక్కన ఊహించుకోలేకపోతున్నాను. ఆ విషయమే వాడితో ప్రస్తావిస్తే, నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అన్నాడు. గోపాల్తో చెప్పి ఆ సంబంధం ఖాయం చేసుకున్నాం. నా భార్య నన్ను బెదిరించినా నేను లొంగదలుచుకోలేదు. చివరికి అత్తకట్నం భారీగా ముట్టేసరికి ఆమె నోరు ఠక్కున మూతబడింది. మరో 6 నెలలకు తన చదువు పూర్తి కాగానే మహాలక్ష్మి కోడలుగా మా ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె వినయం, విధేయత నాకు చాలా బాగా నచ్చాయి. తన మంచితనంతో మరో 2 నెలల్లో సూర్యకాంతం లాంటి నా భార్యను నిర్మలమ్మను చేసేసింది. ఏంటోయ్ ఆనందరావు, తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నావనిపిస్తోందోయ్. అయినా అంతా జరిగాక ఇంకా అనుకోని ఏం ప్రయోజనం? సానుభూతి చూపబోయాడు గోపాల్. గోపాల్, ఆ ఊరు, మనుష్యులు, ఆ వాతావరణం నాకు చాలా నచ్చాయి. వాతావరణంలో కలుషితం లేనట్టే వారి మనసులు కూడా కల్తీ లేనివే. నాకు అది ముఖ్యం, వారి హోదా కాదు అన్నాను. గోపాల్ మరేమీ మాట్లాడలేదు. ఊళ్ళోనే ఓ మంచి సంబంధం కుదిరింది నరేష్కి. పిల్ల తండ్రికి రకరకాల వ్యాపారాలున్నాయి. గోపాల్ కంటే ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉన్నాడతను. నరేష్ చదువు, తెలివి, ఉద్యోగం, మంచితనం నచ్చడం వల్ల ఇంకా ఆలస్యం చేయకుండా తాంబూలాలు పుచ్చేసుకున్నారు. డబ్బుతో వచ్చిన టీవీ తప్ప నాకేం ప్రత్యేకత కనబడలేదు ఆమెలో. గోపాల్ నేల మీద నడవడం మానేశాడు. నాతో వాకింగ్ వచ్చినప్పుడల్లా బియ్యంకుడి డబ్బు, హోదా గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అతను చెప్పింది విని ఊరుకోవడం తప్ప నేనేం మాట్లాడను. నరేష్ పెళ్లి చాలా వైభవంగా జరిగింది. వాళ్ల మామగారు హనీమూన్కి సింగపూర్ పంపించారు. ఇంట్లో కాలు కారులో, కారులో కాలు ఇంట్లో పెట్టేంత హోదా, వైభవం వచ్చాయి నరేష్కి. ఈలోపు ట్రైనింగ్ కోసం 3 నెలల పాటు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది మా మహేష్కి. మహాలక్ష్మిని పుట్టింటికి వెళ్లమన్నాడు. దగ్గరి ఊరే కాబట్టి తననే వారానికోసారి రమ్మని, తను మా దగ్గరే ఉంటానని చెప్పింది. పెళ్లైన మర్నాడే ప్రైవసీ పేరుతో వేరింటి కాపురం పెట్టించే కోడళ్లను చూశాను గాని మా మహాలక్ష్మి అందుకు పూర్తి వ్యతిరేకమైనందుకు సంతోషించాను. హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత కూతుర్ని అత్తవారింటికి పంపినట్లుగా కొడుకుని ఇల్లరికం పంపాడు గోపాల్. ఇదేం విడ్డూరమయ్యా, ఒక్కగానొక్క కొడుకును నీకు కాకుండా ఇల్లరికం పంపావు? ఆ డబ్బును, ఆ హోదాను చూసి నీ కొడుకు నిన్ను నిర్లక్ష్యం చేయడు? నీ శేష జీవితం ఎలా గడుస్తుందో ఆలోచించావా? ఆశ్చర్యంగా అన్నాను. మరేం కొంపలు మునిగిపోలేవయ్యా, నా కొడుకు నా ఎదురుగా ఈ ఇళ్లలోనే దర్జాగా బతికేస్తాడు. వాళ్లకి ఒక్కగానొక్క కూతురు, నాకు ఒక్కగానొక్క కొడుకు. 2 ఆవుల దూడలా నిక్షేపంగా ఉంటాడు. నా కొడుక్కి ఇష్టం లేకపోయినా నేనే నచ్చ చెప్పి పంపించాను. వాడికే మహారాజులా ఉంటాడు ధీమాగా అన్నాడు. వియ్యంకుడు గోపాలకృష్ణ తల్లోంచొచ్చాడని, కొడుకైనా అల్లుడైనా అతడే కాబట్టి అల్లుడిని తన కనుసన్నల్లో పెడతాడనే విషయం డబ్బు, హోదా మైకంలో మునిగిపోయిన గోపాలకృష్ణ ఎప్పటికి తెలుసుకుంటాడో పాపం. మరో 10 రోజులకు కొడుకును చూడకుండా తాను ఉండలేకపోతున్నానని గోపాలకృష్ణ భార్య గొడవ పెట్టడంతో ఇక చేసేది లేక ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి తాళం వేసి మాతో చెప్పి వియ్యంకుడింటికి బయలుదేరి వెళ్లారిద్దరు. నిజమే, 25 ఏళ్లు పెంచి పెద్ద చేసిన కొడుకు ఒక్కసారిగా దూరమైతే ఏ తల్లి ఉండగలదు? మరి కాసేపటికే గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చిన గోపాలకృష్ణ దంపతులను చూడగానే జరిగినది ఏమై ఉంటుందో కొంత గ్రహించాను. కాని నేను ఊహించింది నిజం కావచ్చు, కాకపోవచ్చు. మర్నాడు ఉదయాన్నే ఇద్దరం వాకింగ్కి బయలుదేరాం. గోపాల్ ఎప్పటిలా హుషారుగా లేడు. నిజమేమిటో అతని నోటి వెంట వినాలన్నట్లుగా నేను అడగలేదు. ఆనంద్, వియ్యానికైనా కయ్యానికైనా సమబుజ్జి ఉండాలనే విషయం ఇప్పటికి గ్రహించానోయ్. నిన్న వాళ్ళింటికి వెళ్లేసరికి ఏదో పెద్ద పార్టీ జరుగుతున్నట్టుంది. ఇంటి ముందు అనేక రకాల కార్లు, రంగురంగుల లైట్లు, తోరణాలతో అలంకరించిన ఆ భవనం నిజంగా ఇంద్రభవనంలా ఉంది.
వాచ్మ్యాన్ మమ్మల్ని గుర్తించి లోపలికి వెళ్ళడానికి దారిచ్చాడు. కుతూహలం ఆపుకోలేక అక్కడ ఏం జరుగుతుందో అతన్ని అడగాలనుకొని అతని దగ్గర చులకన కాలేక ఆ ప్రయత్నం మానుకున్నాను. సిటీలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరికీ కూతురు పెళ్లి సందర్భంగా మా వియంకుడు పార్టీ ఇస్తున్నాడని గ్రహించాను. కాని మర్యాదకైనా మమ్మల్ని పిలవలేదు. మా వాడి హోదా వాళ్ళకి నచ్చింది కానీ మా హోదా నచ్చలేదన్నమాట. నా కొడుకు రెండావల దూడ అనుకున్నాను గాని పాలు త్రాగి రొమ్ము గుద్దే రకంగా ఎంత త్వరగా మారుతాడనుకోలేదు. మీ వియ్యంకుణ్ణి నాటు రకం మోటు రకమని ఈసడించుకున్నాను. స్టేటస్ అనుకుంటూ పక్కదారి పట్టాను. నిజంగా ఈ విషయంలో నువ్వే అదృష్టవంతుడివై అన్నాడు. అదృష్టవశాత్తు నాకు ఆ దిగుల్లేదు. ఉమ్మడి కుటుంబంలో కష్టం సుఖం తెలిసిన వాతావరణంలో పుట్టి పెరిగిన మహాలక్ష్మిపై అంత నమ్మకం ఏర్పడింది నాకు. ఉచితనానికి మారుపేరైన ఈ కొమ్మ మా ఇంటి పట్టుకొమ్మని, ఈ జీవితానికి ఇంకేం కావాలని తృప్తిగా నిట్టూర్చాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.